నమస్తే. మేము మహాబలిపురం పిల్లల్ని తీసుకోవటానికి ఫ్యామిలీ ట్రిప్ లాగా వచ్చాము. అయితే నేను ఇక్కడికి వచ్చిన దాకా మహాబలిపురం ఇంత విశిష్టత చెందింది, ఇటువంటి గొప్ప మేధావులు ఈ యొక్క ప్లేస్లో పుట్టారని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క శిల్పకళలో రాయిని ఒక దేవతలాగా, ఒక దేవుడిలాగా ఇది చూస్తే ఇది మొత్తం ఒకే రాయి, కింద నుంచి ప్లాట్ఫామ్ కాడి నుంచి పైదాకా ఒకే రాయి. నేను రోడ్డు మీద చూసి ఇదేమన్నా డిజైన్ ఏమో అనుకుంటే ఇది కూడా ఈ రాయిలో ఒక భాగమే. ఇట్లా భారతదేశంలో ఈ యొక్క మహాబలిపురంలో అద్భుతమైనటువంటి శిలాకల్పాలు రోడ్డు మీదనే పెట్టి మనకు కనపడతా ఉంటాయి. నిజంగా ఇటువంటి పుణ్యక్షేత్రానికి రావటం చాలా సంతోషం. మహాబలిపురం అందరూ మంచి టూరిస్ట్ ప్లేస్ చూడాల్సిన ప్రదేశము. ఇదొక విషయాన్ని మీ దృష్టి తీసుకొద్దామని సింపుల్గా ఒక వీడియో తీసి పెడతాను. చూడండి, రకరకాలు చూడండి. ఆంజనేయ విగ్రహం ఇంత అద్భుతంగా, మొత్తం ఒకే రాయి, ఒకే మంచి అద్భుతమైనటువంటి శిల్పకళలు చూడండి. రోడ్డు మీదనే అద్భుతంగా. అసలు నేనైతే ఐ వాజ్ షాక్డ్. ఇంత అద్భుతమైన చూడండి, బుద్ధుని విగ్రహాన్ని ఎంత అద్భుతంగా, ఇది మొత్తం ఒకే రాయి, దాని డిజైన్ ఎంత అద్భుతంగా చూడండి. పూజ ఇది ఏమంటారు, మండపాలు తయారు చేసి పెట్టేశారు. ఇవంతా ఎక్కడో లోపల ఉండవు, రోడ్డు మీదనే పెట్టుకుంటారు తయారు చేసి. నిజంగా మహాబలిపురం అద్భుతమైనటువంటి టూరిస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడికి వస్తే సముద్రాన్ని చూడొచ్చు, ఒక అద్భుతమైనటువంటి ఓల్డ్ టెంపుల్ చూడొచ్చు. అదేవిధంగా శిల్పకళలు, ఫారినర్స్, నిజంగా చాలా సంతోషం అనిపించింది. మా జనరల్గా పిల్లలు టూరిస్ట్ ప్లేస్ పోదామని చెప్పి అన్న చూపించాను అన్న, అందరూ ఫ్రెండ్స్ పోతున్నామంటే పిల్లల కోసం వచ్చాను వాస్తవంగా. కానీ నేను కూడా ఇటువంటి ప్రదేశాలని ఇంతకాలం చూడనందుకు నిజంగా చాలా ఫీల్ అవుతున్నాను.